Hey guys, welcome back to Sandeep Reddy YouTube ఛానల్. సో చాలా గ్యాప్ వచ్చేసింది వీడియో అప్లోడ్ చేసి అయితే కొంచెం వర్క్స్ వల్ల డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా టైం వచ్చేసరికి నాకు తెలిసి అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మీ అందరి ఫేవరెట్, అంటే చాలామంది ఎదురు చూసే టాపిక్ అయితే ఇదైతే పార్ట్ టైం జాబ్స్. సో మొత్తం అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు కదా, సో నేను మిడిల్లో ఉన్నా అనమాట. సో ఫస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే, అంటే ఏ జాబ్స్ ఉంటాయి అంటే ఒక పర్సన్గా ఎలా థింక్ చేశారో అని, నేను ఎలా థింక్ చేశానో నేను చెప్తాను అనమాట. అంటే ఏ జాబ్స్ ఉంటాయని. సో చాలామంది ఇండియాలోనే ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి ఏ జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ అంటారు. పార్ట్ టైం మొత్తం ఏమంటారంటే పార్ట్ టైం జాబ్ మొత్తం అయితే అందరికి అదే థాట్ ఉంటుంది, నాకు కూడా అదే థాట్ ఉంటుంది. జనరల్గా ఏమని థాట్ వస్తుంది అంటే పార్ట్ టైం జాబ్స్ అంటే పెట్రోల్ బంక్లో వర్క్ చేయటం, అంటే జనరల్ టాక్ ఉండేది అయితే చెప్తున్నా. పెట్రోల్ బంక్లో వర్క్ చేయటం, బాత్రూమ్లు కడగటం, ఏంది రెస్టారెంట్లో పని చేయటం, అలా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే పెట్రోల్ బంక్లో పని చేయటం, వాష్రూమ్స్ కడగటం, బాత్రూమ్ కడగటం అంటారు అనమాట. సో జనరల్గా అయితే ఆ విధంగా అయితే ఉండదు. మనం అనుకున్న ఒక వ్యూ అనేది అయితే ఉండదు. కొంచెం సింక్ అవుతుంది కానీ ఆ వ్యూ అయితే ఉండదు, అంటే ఓన్లీ అట్లా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క జాబ్ రెస్పెక్ట్ ఇస్తారు అందరు, ప్రతి ఒక్కటి. నువ్వు ఏదైనా చెయ్యి, అదొక రెస్పెక్ట్. మనం అయితే ఒకటి ఫిక్స్ అయ్యి ఉండాలి, ఏ జాబ్ అయినా. ఫస్ట్ అయితే హార్డ్ వర్క్, అదైతే పక్కా. డబ్బులు ఊరికే రావనే డైలాగ్ ఉంటుంది చూడండి, అదైతే ఇక్కడైతే వర్తిస్తుంది అనమాట. పక్కా 100% అయితే వర్తిస్తుంది అది. ఎందుకంటే మనం ఎంత కష్టపడాల్సి వస్తుంది అంటే, ఎన్ఐ పేమెంట్ చేస్తాం కదా, మనం 20 hours వర్క్ చేయాలి కదా వీక్లీ. సో ఆ వీక్లీ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు 2 hours అట్లా ఉండదు. ఆ 20 hours కూడా లక్కీగా దొరికితే 10 దొరుకుతుంది, లేకపోతే 8 దొరుకుతుంది అనమాట. సో అది 8 అంటే 16 hours అవుతుంది. ఇక్కడ 8 hours అంటే 8 hours కంటిన్యూస్గా వర్క్ చేయాల్సి వస్తుంది. దొరికితే ఒక ½ an hour అనేది బ్రేక్ దొరికిద్ది అనమాట మనకు, అంతే. ఆ బ్రేక్ కూడా జస్ట్ ఏదో ఉంటాం. ఆ బ్రేక్ టైంలో కూడా మనం అమ్మ ఈ నొప్పి ఆ నొప్పి అనుకుంటూనే ఉంటాం. బ్రేక్ అన్నట్టు ఉండదు. అదేదో మనకి ఒకటైతే ఫిక్స్ అయిపోండి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఉట్టిగా అయితే రావు. అదైతే ఒకటి ఫిక్స్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్ చేసి లక్షలు సంపాదిద్దాం అది ఇది అనే థాట్స్ అయితే పెట్టుకోవాకండి. పెట్టుకోవచ్చు, అది వేరే విధంగా. కొన్ని ఇంకా చెప్పలేదు నేను, యూట్యూబ్ అది ఇల్లీగల్ అవుతుంది అనమాట. అది మరీ మీరు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేను ఎట్లా చెప్తాను అనమాట. పర్సనల్గా చెప్తా, నేనైతే యూట్యూబ్లో అయితే చెప్పను, చెప్పకూడదు కూడా ఎలా అనేది అయితే. నా సజెషన్ ఏంటంటే, అందరికైతే ఒక థాట్ ఉంటుంది ఇట్లా చేయొచ్చు అని, ఆల్రెడీ చెప్పు ఉంటారు. ఇప్పుడు నేనైతే చెప్పట్లేదు, అది చెప్పకూడదు కూడా, ఇట్లా చేయొచ్చు అని. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మంచిగా ప్రాసెస్, మీ బీఆర్పీ మీద ఏముందో అది ప్రొసీడ్ అవ్వండి. దానికే దూలు తీరిపోతుంది మీకు. ఎక్కువ శాతం ఎలాంటి జాబ్ చూసుకుంటారంటే వేరోస్ అంటారు. ఫస్ట్ అయితే వేరోస్, నేను తర్వాత ఈ జాబ్స్ ఏమున్నాయో చెప్తాను. దాని తర్వాతకి ఎట్లా జాబ్ కొట్టాలనే వీడియోస్ కూడా చేస్తా, ఏ టైప్ సెట్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ చేస్తాను నేను. ఫస్ట్ మేము కూడా ఏ థాట్తో వచ్చామో అట్లా నేను చెప్తాను అనమాట లైవ్గా. పార్ట్ టైం జాబ్స్ అనుకున్నాం అంటే ఇంకా ఒక్కొక్కరు అయితే చెప్తూ ఉన్నారనమాట. దీంట్లో వేరోస్ మెయిన్గా అయితే ఎక్కువ మనకి వినిపించేది అయితే వేరోస్. ఆ వేరోస్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే, గర్ల్స్ నేనేదో భయపెడుతున్నాను అన్నట్టు కాదు, గర్ల్స్ అయితే కొంతమంది చేస్తారు, కొంతమంది ఏంటంటే అమ్మో కష్టం అంటున్నారు, బాయ్స్ కూడా కష్టం అంటున్నారు అనమాట. కాబట్టి అక్కడ ఏంటంటే మనకు అలవాటు అవ్వాలి, వర్క్ అనేది అలవాటు అవ్వాలి. వీక్లీ 2 days వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం.
మనకి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇష్టం వచ్చిన షిఫ్ట్కి అనేది వెళ్ళొచ్చు. అదేం మన ఫోర్స్ఫుల్ ఈరోజే పక్క రావాలని ఉండదు. వాళ్ళకు ఒక 24 hours ముందర అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి జాబ్ ఉంటాయంటే టైప్స్ ఉంటాయి వేరే రోజులలో కూడా. అంటే ఈజీ ఉంటాయి, హార్డ్ వర్క్ ఉంటాయి. మనకు అన్ని ఈజీకే దొరుకుతాయని కూడా తెలియదు, హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది అనమాట. ఇంత దూరం వచ్చి అన్ని లక్షలు ఖర్చు పెట్టి మన డబ్బులు మనం సంపాదించుకోలేకపోతే ఇంకా ఇంట్లో అడిగితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇంట్లో అవి అప్పులు చేసే ఏ ఒకటి చేసే మనల్ని పంపిస్తారు ఇంత దూరం. మళ్ళీ నువ్వు ఇంట్లో అడిగితే కుదురుతుందా? అండ్ నువ్వు ఇంట్లో అడిగేంత సీన్ ఉండదు. ఎందుకంటే నువ్వేమి ఏ హైదరాబాదు వరంగల్ అంటే మామూలు చెప్తున్నా, అదేమి రెంట్ 4,000 5,000 ఒక నీకేడు 8,000 అయిపోద్ది మొత్తం అనేది ఉండదు పరిస్థితి మనకనేది. ఎందుకంటే మినిమం రెంట్ వచ్చేసరికి పర్ పర్సన్ ఎంత షేరింగ్ చేసుకున్నా కూడా 20,000 వరకు అయితే పడుతుంది. అమ్మో 20,000 అనుకోకండి, ఇక్కడ ఈజీ సింపుల్. అదే నువ్వు ఏం చేయకుండా ఖాళీగా ఉంటే అమ్మో నేను చేయలేనంటే, అదే నువ్వు మనీ ఇండియా మీ పేరెంట్స్తో వేయించుకోవాలనుకుంటే చాలా కష్టం అనమాట. 20,000 అనేది చాలా కష్టం. ఒక ఇండియాలో ఒక జాబ్ ఒక 1 month శాలరీ అంటే ఒక బేసిక్ చెప్తున్నా, హార్డ్ వర్క్ అనేది చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ తెప్పించుకోవద్దు కూడా. కాబట్టి అదైతే పక్క మీరే ఇక్కడి నుంచి ఇంటికి పంపించేటట్టు ఉండాలి. ఇంటికాయించి మీరు ఇక్కడికి తెచ్చుకునేటట్టు అయితే ఉండొద్దు. చెప్తున్నా, ఉట్టి రెంటే 20,000, ఇంకో 10,000 నీ ఫుడ్కి, ఛార్జీస్కి, క్యాబ్స్కి ఏదో ఒకటి పక్కా అయిపోతుంది. నీకు ఇక్కడ సర్వే అవ్వాలంటే 300 to 350 pounds అనేది అయితే కావాలి పక్కా. అది 100%. చాలా మంది వరకు రేషియో అదే ఉంది. ఒకవేళ వేరే లేదు 300 350 అవసరం లేదు, మా ఫ్రెండ్ 100 ఉంటుండు 150 ఉంటుండంటే ఓకే. బట్ నాకు తెలిసిన సరౌండింగ్స్ వరకు అయితే నేను చెప్తున్నాను అనమాట. 300 to 350 అయితే కంపల్సరీ అయితే అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు 300 to 350 ఇంట్లో అడగగలరా? మీరే కాదు, ఎవ్వరు అడగలేరు. చాలా కష్టంగా ఉంటుంది అది. అన్ని వేలైతే కష్టం. సో ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా చేయాల్సి వస్తుంది. మీ ఎట్లాంటి వస్తుంది అంటే 1 day చేసి ఫీవర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బాడీ పెయిన్స్, నెక్స్ట్ డే వెళ్ళరు, అలా ఉంటాయి అన్నమాట జాబ్స్ అనేవి. అంటే జాబ్స్ అంటే కష్టం రాళ్ళు కొట్టడం అట్లా కాదులే, కానీ ఉంటుంది హార్డ్ వర్క్. కాకపోతే మనకి అలవాటు లేని బాడీ. సో కంటిన్యూస్గా వర్క్ చేయటం వల్ల మన బాడీ అనేది సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఫస్ట్ డే జిమ్కి వెళ్తాం, సెకండ్ డే బాడీ పెయిన్స్ వస్తాయి కదా, అది కామన్. మనం అసలు చెప్పాలంటే వెళ్ళలేము కూడా అసలు ఆ జిమ్కి నెక్స్ట్ డే, అట్లాంటి బాడీ పెయిన్స్ వస్తాయి. సో అదే ఇక్కడ అనమాట. అంతే, ఒక 1 week అయితే అలవాటు అయిపోతూ ఉంటుంది. అంటే 1 week 2 days అనమాట. 2 daysలో అలవాటు అయిపోతుంది. మళ్ళీ మీకు సెట్ అవుతూనే ఉంటాయి. కావాలి డబ్బులు చేసుకోవాలి అంతే. ఊరికే ఇంట్రెస్ట్ లేదు అంటే నేను కొంతమందిని చూస్తున్నా, ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం అలా ఉంటున్నారు అనమాట. అంటే ఆపర్చునిటీ వచ్చినా కూడా వెళ్ళకుండా. సో అదైతే మీరు అట్లాంటివి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అన్ని లక్షలు పెట్టి అయితే వస్తున్నాం. అదేం మనం అని మొత్తం ఏది పార్ట్ టైం జాబ్స్ కోసమే రావట్లే కదా. ఫస్ట్ టైం అయితే ఒక ప్రొఫెషనల్ జాబ్ కోసం అయితే వస్తున్నాం. బట్ ఆ ప్రొఫెషనల్ జాబ్ వెళ్ళేంత వరకు సర్వే అవ్వాలంటే మనం చేసుకోవాలి. మనం అనుకుంటాం కదా, ఇండియా ఎవరో ఒకళ్ళు మామూలుగా ఒక కంప్లీట్ వర్క్ చేస్తారు కదా, డైలీ వర్కర్స్ హార్డ్ వర్క్ అమ్మో ఫుల్ చేస్తారంటారు కదా, వాళ్ళకి ఎంత వస్తాయి? మహా అయితే ఇప్పుడు ఉన్న కాలంలో 500, అంటే 300 to 500. కానీ ఇక్కడ ఒక వేరే అదే వర్క్ చేస్తారు, అంత హార్డ్ వర్క్. కాకపోతే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది అయితే వేరేది ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీరేమి ఎక్కువ
అమ్మో నాకు తక్కువ వస్తుంది అనేది అయితే అనుకోకండి, ఎక్కువనే వస్తుంది. దాని తగ్గట్టే ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ అనేది అయితే చేయాలి. ఎవరు కూర్చోబెట్టి అయితే జీతాలు ఇవ్వరు, నిలబెట్టి ఇచ్చేది ఉంటుంది ఒకటి. అది నేను ఒకటి చెప్తాను అనమాట. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మీకోసం ఎలా ఒకటైతే చెప్తా. అవి ఏంటంటే సెక్యూరిటీ జాబ్స్కి చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా నేను ఒక పర్టికులర్ ఒక వీడియోలో చెప్తాను. అది వస్తే కొంచెం మస్తు సూపర్ ఉంటుంది అనమాట. అది అసలు మీరు హార్డ్ వర్క్ అంటే నిల్చోవాల్సి వస్తుంది. అది కూడా హార్డ్ వర్కరే, అదేం నేను హార్డ్ వర్క్ అని చెప్పలేను. బట్ ఈ వర్క్ చేసే అంత ఉండదు అనమాట. సో కాకపోతే అది వచ్చే ప్రాసెస్ అనేది చాలా మనసు పడుతుంది. ఇదంతా ఇప్పుడు నేను చెప్పుకోను, ఒక టాపిక్లో చెప్తాను. సో ఇప్పుడు ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే వేర్ హౌస్. అవి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే అదొక 1 kg రావచ్చు వెయిట్ మోసేది. ఓకే, ఎక్కడో పెట్టడం 1 kg రావచ్చు, 20 kgs రావచ్చు. అంటే మామూలుగా ఇట్లా బెల్ట్ ఉంటాయి, బెల్ట్లో పెట్టడం ఒక లోడ్ వస్తుంది. సో అట్లా 1 kg నుంచి 20 kg రావచ్చు. అంటే అందరికి అదే అని కాదు, ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని ఏదో ఒకటి ఉంటాయి. ఒక వేర్ హౌస్ ఇది. ఇంకో వేర్ హౌస్ ఏంటంటే బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో ప్యాక్ చేసి ఒక రోలో పెట్టడం, ఆ విధంగా ఉంటాయి. ఇంకో వేర్ హౌస్ ఏంటంటే ఓన్లీ ప్యాకింగ్. ఇంకో వేర్ హౌస్ ఏంటంటే మామూలుగా అంతా మొత్తం హోల్ అన్ని బాక్సెస్కి వెళ్ళి ప్యాక్ చేయటం. సో సపరేట్ డిఫరెంట్ కేటగిరీస్ అనేది అయితే ఉంటుంది. బట్ ఏదైనా కూడా హార్డ్ వర్కే. కూర్చోబెట్టయితే ఎవరు జాబ్ చేయవచ్చు. ఎన్ని అవర్స్ అయినా కూడా నిల్చొనే చేయాల్సి వస్తుంది మ్యాక్స్. నాకు తెలిసిన జాబ్స్ అయితే ఎవరు నేను కూర్చొని చేస్తున్నాను అయితే అనలేదు మా ఫ్రెండ్స్. సో నేను కూడా జాబ్లో జాయిన్ అయినా, అది ఓన్లీ ఇప్పుడు నాకు 2 days వెళ్ళిపోయా, 2 days వెళ్ళాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్. సో నాది అనేది అయితే ఎంత 19 hours ఆర్ 18 hours కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ అనమాట, నెక్స్ట్ వీక్ చేసుకోవాలి. సో ఇంత ఘనంగా హార్డ్ వర్క్ అని ఎందుకు చెప్తున్నానంటే దోలు తీరిపోయింది బాడీ అయితే, చేసుకోవాలి. సో తప్పదు, ఎందుకంటే ఒక్కటే చెప్తున్నా, ఇంట్లో అయితే అడగలేము. ఇన్నిసార్లు చెప్తున్నా, మీరే ఆలోచించుకోండి. అది అడిగితే ఇంకా అసలు ఇంకా వేస్ట్ అనమాట. ఇంత దూరం వచ్చి నీకు ఆపర్చునిటీ ఉండి కూడా మనం చేసుకోకపోతే వేస్ట్ అనమాట. సో అందరైతే అనుకుంటున్నారు, నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట, ఫీజు కట్టుకోవచ్చా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కట్టుకోవచ్చా అని. కట్టుకోవచ్చు. దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఈ విధంగా కట్టుకోవచ్చా ఎట్లా అని డౌట్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. పక్కా అనేది నేను ఎలానో చెప్తాను. అది పక్కా అసలు 100%. మీరు ఒక వచ్చిన మొత్తం పే చేస్తారప్ప నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే, అదైతే 100%. బట్ ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తాను, నేను యూట్యూబ్లో ఇవ్వను రిప్లై ఈ పర్టికులర్ టాపిక్ మీద అయితే. సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా. అండ్ మీకు హెల్ప్ అవుతుంది దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇక్కడ షిఫ్ట్ అనేది అయితే మినిమం ఫస్ట్ అయితే 8 hours అయితే పక్కా ఉంటుంది. అది 8 hours మినిమం. సో అందుకే 8 2 days అయితే 16 ఉంటుంది. కొన్నిసార్లు అయితే 10 ఉంటుంది అవర్స్. బట్ అది రేర్ అనమాట, అది చెప్పలేము. అంటే ఓన్లీ సాటర్డే సండేస్ నైట్ షిఫ్ట్స్ అది చెప్పలేము. సో మినిమం అయితే మన 20 hours ఇస్తారు కదా పర్ వీక్. సో దాంట్లో ఒక 2-3 hours అన్న వేస్ట్ అయిపోద్ది. బట్ వేస్ట్ అయిపోయినా కూడా ఎక్కువ పే అనేది అయితే వస్తుంది. నేను పే చెప్పలేను, అది యాజ్ పర్ రూల్ ఎన్ఐ పేమెంట్ ప్రకారంగా ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, అది కూడా ఏజ్ ప్రకారంగా ఉంటుంది మన పే అయితే. సో ఇంత ఏజ్ వాళ్ళకి ఇంత వరకే ఉంటుంది, దీని తర్వాతకి ఇంత ఏజ్ వాళ్ళకి ఇంత అని ఉంటుంది. సో మీరైతే ఒకసారి గూగుల్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో అదైతే నాకు ఇది ఒక్క డౌట్, వీక్లీ పేమెంట్ వేస్తారో మంత్లీ పేమెంట్ వేస్తారో? కొంతమంది వీక్లీ అన్నారు, కొంతమంది మంత్లీ అన్నారు. సో నాకు తెలిసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనుకుంటా. అదైతే మనకు సంబంధం ఎందుకులే, మనకైతే పేమెంట్ అయితే అకౌంట్లో వస్తుంది, అకౌంట్ అయితే వస్తుంది అదైతే. సో మనకు అంతా ట్రాక్ అవుతూ ఉంటుంది, ఎక్కువ పేమెంట్స్ కూడా చేసుకోవద్దు. అండ్ అకౌంట్స్ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్స్ ఏం ఓపెన్ చేసుకోవాలి ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాతకి
అత్యవసర సమయంలో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అంటే ఏదో ఒక బ్యాంకు ఏదో ఒకటి మనకి కావాల్సి వస్తుంది అనమాట. అర్జెంటు మనకి అడుగుతారనమాట. ఒక జాబ్ అప్లై చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు, డెబిట్ కార్డు పిక్, ఫ్రంట్ పిక్ అడుగుతారు. సో ఆ అకౌంట్స్ వరకు అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో అన్ని వీడియో ఒక దాంట్లో చేసిన వేస్ట్, ఎందుకంటే కొంతమంది మిడిల్లో చూసి స్టాప్ చేస్తారు, కొంచెం అట్లా వాళ్ళు లాస్ట్ టాపిక్ మిస్ అయిపోతారు అనమాట. సో అందుకే కంటెంట్కి ఒక ఉంటే క్లారిటీ బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే జాబ్స్ ఉంటాయి. సో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మీకు చాలామంది అడుగుతారు కదా, ఫీజు కట్టుకోవచ్చా అంటే కట్టుకోవచ్చు, సర్వే అవ్వచ్చు, ఇంటికి పంపవచ్చు. ఈ మూడు ఎలా అవ్వాలి, పాసిబుల్ ఉంటుందా, ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నేను అయితే రిప్లై ఇస్తాను. నాకు ఈ 2 డేస్లో ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోతే, ఈ లోపల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ, నాకు టైం అనేది కుదరట్లేదు, అంటే కుదరలేదు ఈ 2 డేస్. చూస్తారు కదా ఇప్పుడు టైం వచ్చేసరికి కూడా 4:30 అవుతుంది. నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చి మరి చేస్తున్నా. అది కూడా ఇంకా 2 డేస్ అయింది. ఇంకా మళ్ళా చేయకపోతే అంతా అంటే ఎవరో ఒకరు ఎదురు చూస్తుంటారు ఏదో ఒక టాపిక్ కోసం అని. సో అందుకే చేస్తున్నా అనమాట. అసలు డే టైంలో చేద్దాం అనుకున్నాం, బట్ అందరూ ఫ్రెండ్స్ అందరూ పనుకుంటున్నారు, హాల్లో పనుకున్నా, బెడ్రూమ్లో పనుకున్నారు. నాకు ఎక్కడ స్పేస్ లేక ఇక్కడ కిచెన్లో చేస్తున్నా అనమాట. సో అది. సో పార్ట్ టైం జాబ్స్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పక్కా రిప్లై ఇచ్చేస్తా. అండ్ మీరైతే టెన్షన్ పెట్టుకోవాకండి, జాబ్స్ అయితే ఫుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు జస్ట్ తిరిగి మనం కరెక్ట్గా మాట్లాడి తెచ్చుకొని కష్టపడాలి. కష్టపడితే తప్ప ఏమీ రాదు, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజీ అయితే కాదు జాబ్స్ అనేది, అయితే కష్టపడాలి, పడవచ్చు కూడా మనం అంతా పే చేసుకోవాలనుకుంటే. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఒక జాబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది అయితే తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను. టైం చూసుకుని అయితే పక్కా అయితే మిమ్మల్ని అయితే మరీ వెయిట్ చేపిను. సో ఈ లోపల అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు సజెస్ట్లో రావడానికి. అండ్ ఇంకా మీరు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకుంటే ఇంకా పుణ్యమే, వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ఊరికనే స్క్రోల్ చేసుకోకుండా. అంతే ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ.